హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. చాలా మంది మీటర్లకు సంబంధించి డబ్బులు ఇవ్వాలా వద్దా? మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా? అని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు. కొన్ని ప్లేస్‌లో అయితే ఈ డబ్బులు వసూలు చేస్తున్నారు మీటర్లకు అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. కైసర్ నగర్ గాని కొన్ని ప్లేసెస్‌లో. అయితే దీనికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైమ్ చూసారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. ఈ మీటర్లకు డబ్బులనేది ఎవరికి ఇవ్వకండి. అంటే జీహెచ్ఎంసీ వాళ్ళు అడిగినా ఇవ్వకండి. అలాగే కమిటీ మెంబర్స్ అడిగినా ఇవ్వకండి. అలాగే ఇక్కడ గ్రూప్ అడ్మిన్స్ గాని, అలాగే ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో ఎవరు అడిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. ఎందుకంటే గవర్నమెంటే పూర్తిగా మీకైతే ఈ మీటర్లు ఫిక్స్ చేసి, వాటర్ సౌకర్యం కల్పించి మీకు ఇండ్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తుంది. ఒకవేళ మెయింటెనెన్స్ అంటారా? అది కంపల్సరీ మీరు ఇవ్వాల్సిందే. అంటే రేపు ఫ్యూచర్‌లో లిఫ్ట్ కరెంట్ బిల్ కట్టాలన్నా, ఎస్టీబీ కరెంట్ బిల్ కట్టాలన్నా, అలాగే సెక్యూరిటీ మెయింటైన్ చేయాలన్నా కంపల్సరీ మీరైతే ఈ మెయింటెనెన్స్ అనేది పే చేయాల్సిందే. అది ఫర్ మంత్లీ 500 కావచ్చు, 150 కావచ్చు, 300 కావచ్చు, అలాగే 1000 కావచ్చు. అంటే మీకు అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ఈ మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. అంతేకాని గృహప్రవేశం చేసుకోముందే ఈ మీటర్లకు డబ్బులు అని చెప్పేసి, అలాగే మిగతా మెయింటెనెన్స్ అని చెప్పి డబ్బులు చాలా మంది అడుగుతారు. ఇలాంటి వాటికైతే మీరు రెస్పాండ్ కాకండి. ఇలాంటి డబ్బులు ఎవరైనా అడిగినట్లయితే జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ, అలాగే జీహెచ్ఎంసీ అధికారులకు కానీ మీరైతే ఫిర్యాదు చేయొచ్చు. ఇదండి ప్రెజెంట్ మీటర్లకు సంబంధించి అప్డేట్. ఇది 2, 3 డేస్ నుంచి నన్ను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కేవలం పేదవాళ్లకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి, ఆ ప్రభుత్వం కూడా గతంలోనే 250 కోట్లయితే రిలీజ్ చేసింది. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ మీటర్లు అలాగే పూర్తి వాటర్ మౌలిక సదుపాయాలకైతే ఈ ఈ అమౌంట్ అనేది వినియోగిస్తారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి